గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి, పూజలు చేయగా గురువే తీర్చగా, గుండె తలుపులు రోగపు గూటిని పెకలించి, పూజలు చేయగా గురువే తీర్చగా, పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాదునిగాంచు పూజా సమయమిదే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మిత్రాసనం, కంచనపల్లి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణి దాతలు కీర్తిశేషులు శ్యామల చిన్నపురెడ్డి, అంతోనమ్మ కుటుంబ సభ్యులు శ్యామల చిన్నపురెడ్డి, విజయపాల్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు శ్యామల మర్రెడ్డి, మతియాస్ రెడ్డి, బాల్ రెడ్డి, విజయకుమారి, జైపాల్ రెడ్డి, రాజారత్నరెడ్డి కుటుంబాలను దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో కాచి కాపాడాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ శ్యామల చిన్నపురెడ్డి, అంతోనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, డోన్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈర్నపాటి విజయ సుశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రకాష్ రావు, సింహరాయులు, మరీలులకు ఆరోగ్యం, కుటుంబంలో ప్రార్థన జీవితం, శాంతి సమాధానం, విజయ సెసీలియకు మంచి భవిష్యత్తు, ఆరోగ్యం, ఈబి చిన్నప్ప, ఈ మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని విజయ సుశీల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ జేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్ణవ్, అలన్ పీటర్, ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి యేసు తిరుహృదయం పేరట సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, కుకట్పల్లి విచారణ బేబీ రిసానాకు గుండె ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు మరియు తనకు ఆయురారోగ్యములు దయచేయమని మనోహర్, స్వాతి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, బొబ్బిలి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జి రాజేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, విహాన్, పునర్వీలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, ఏరువ శౌర్యులు తలంచిన తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ యేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ బోధల ప్రసాదరావు, సత్యవతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ సుమన్, సౌజన్య, శ్రావణ్ కుటుంబాలు దేవునిలో ఎదగాలని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని, ప్రత్యేక తలంపులు నెరవేరాలని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభు సంకల్పములు కలకాలము చెల్లును, అతడు వారిని మరణము నుండి రక్షించును, కరువు కాలమున వారి అసువులను కాపాడను. కీర్తన 33, 11 మరియు 19 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకుల మహాశయులారా, మీ అందరికీ ఈ 3 రోజుల ధ్యాన వడకానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఈ మొదటి రోజు యేసు పరమ పవిత్ర తిరుహృదయానికి అంకితము చేసిన రోజు. ప్రతి శుక్రవారం కూడా, మరి ముఖ్యంగా మొదటి శుక్రవారం ఎవరైతే యేసు తిరుహృదయాన్ని ఆరాధిస్తారో, ద్వీపూజలో పాల్గొని పరిపూర్ణ ఫలాలు పొందుకోవాలని ఆశిస్తుంటారో, వాళ్ళు తప్పకుండా దేవుని అనుగ్రహం పొందుకుంటారని యేసు ప్రభువు పునీత మార్గరెట్ మేరీ గారికి తెలియజేసి ఉన్నారు. 12 వాగ్దానాలు కూడా ఇచ్చి ఉన్నారు. ఈ 2వ నెల వాగ్దానం ఏమనగా, ఎవరైతే నా తిరు హృదయాన్ని మొదటి శుక్రవారం రోజున ఆరాధిస్తారో, ప్రేమిస్తారో, వారి కుటుంబాలను అంకితం చేసుకుంటారో, వారి కుటుంబాలలో నా శాంతిని నెలకొల్పేదనని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు. కావున ఈ మొదటి శుక్రవారం రోజున దేవుని యొక్క తిరు హృదయాన్ని ఆరాధిస్తూ, ప్రేమిస్తూ, గౌరవిస్తూ ప్రభు యొక్క దీవెనలు మన కుటుంబాలపైన, మనపైన, మన బిడ్డలపైన రావాలని హేరాళముగా ఆ జేసి తిరు హృదయం నుంచి వెలువడే ప్రేమ, కరుణ అందరిపైన హేరాళము కుమ్మరించబడని ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రములని పరమ రహస్యములను కొనియాడ యోగులమవుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనడు వస్త్రములు మాకు ధరింపజేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్లు చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రుల మగుదుముగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే గాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని, అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవి ఆలింతును. మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతుకుదురు, నేను మీకు దొరుకుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే, సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని వసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే, సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. యేసుల మాట మాకిల బాట, ప్రభుని పాట ఈయనపై ఊట. యేసుని మాట మాకిల బాట, ప్రభుని పాట ఈయనపై ఊట. యేసుని వాక్యము వినగారండి, జాప్యము చేయగా త్వరపడి రండి. యేసుని వాక్యము వినగారండి, జాప్యము చేయగా త్వరపడి రండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధుడు మత్తయి వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ సీమ యందల బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజును
యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. అంతట రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించాను. యూదయ సీమయందల బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందల బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త వ్రాసియుండెను. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియచేయుడు. నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. ఇదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతట వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పునరుత్థానైన క్రీస్తు నామములో మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యాన వడకములో మనము ధ్యానించే అంశము అన్వేషణ. దేనికోసం వెతుకుతూ ఉన్నాము, దేనికోసం అన్వేషిస్తున్నాము అనే అంశము మీద ధ్యానిస్తూ ఈరోజు మొదటి శుక్రవారాన్ని మన హృదయములను చేసి తిరు హృదయానికి అంకితము చేస్తూ పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్న విధముగా ఇర్మియా గ్రంథము 29:13 వచనములో, మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకెదరు, మీకు దొరుకుదును అని ప్రభు వాగ్దానము చేసిన విధముగా మనమంతా ఆ ప్రభువును నిండు మనస్సుతో, పూర్ణ హృదయముతో, చిత్తశుద్ధితో ఎవరైతే వెతుకుతారో వారందరికీ నేను దర్శనమిస్తాను అని ప్రభువే స్వయాన మనందరికీ వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకున్న దివ్య గ్రంథ పఠనాల ద్వారా దానికి మంచి ఉదాహరణ సువిశేష పఠనం చదువుకున్నాం. 3 జ్ఞానులు లేదా రాజులు ఆ ప్రభువు యొక్క జనన వార్తను విని నక్షత్రము చూపిన విధముగా ఆ ప్రభు జాడను కనుగొనుటకు వాళ్ళ బెత్లెహేమునకు తూర్పు దిక్కు నుండి పయనమయ్యారు. ఆ ప్రయాణములో వారు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నారు. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించాం. మనందరి హృదయాలలో, మనందరి మనసులలో తప్పకుండా ఆశ, కోరిక ఉంటుంది. ఏమి ఆ ఆశ, కోరిక అంటే తప్పకుండా మనము దేవునిని చూడాలి. ఎందుకనగా
దేవుడే మన హృదయాలలో ఆ యొక్క కోరికను నాటి ఉన్నారు. తన ధర్మశాస్త్రం ద్వారా మన హృదయాలలో లిఖించి ఉన్నారు. ఎందుకనగా మానవుడు దేవుని పోలికలో సృజించబడి ఉన్నాడు, దేవుని యొక్క రూపంలో ఉన్నాడు అని స్వయాన ప్రభువే తెలియజేస్తున్నాడు. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనంలో, ఇప్పుడు మానవుని సృజించుదాము, అతడు మన పోలికలో ఉండినట్లు చేయుదము ఆయన మాటలు అన్నారు. ఆ విధంగా ప్రభు మానవుణ్ణి తన పోలికలో సృజించుకున్నాడు, తన శ్వాసను ఊదాడు, తన రూపాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఎప్పటికీ కూడా మానవుడు ప్రభువును దర్శించుకోవాలి, ప్రభువును వెదకి కనుగొని ఆయనను ప్రకటించాలి, ఆనందించాలని ఆరాటపడుతున్నాడు, ఉబలాటపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ ముగ్గురు జ్ఞానులు కూడా ప్రభు యొక్క జనన వార్తను కనుగొని వారి యొక్క రాజ్యాలను, వారి కుటుంబాలను, ప్రజల యోగక్షేమాలను అన్నిటిని కూడా వదిలిపెట్టి ప్రభువును కనుగొనాలని ప్రయాణమై ఉన్నారు. ఈ యొక్క ప్రయాణంలో వారి యొక్క మేధస్సును, అదే విధముగా ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. మార్గ మధ్యములో ఆ ప్రభు జాడ కనుగొనగలని ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎన్నో మాటలకు, ప్రశ్నలకు గురి అయ్యారు. అయినప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆ కోరిక, వారిలో ఉన్నటువంటి ఆ బలమైన తృష్ణ ఆగిపోలేదు. వారి మాటలను హేరోదు రాజు విని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులను, ప్రధానార్చకులను సమావేశపరిచి ఆయన కూడా కనుగొనాలని ఉబలాటపడ్డాడు. అయితే ఆయన యొక్క ఉబలాటము వేరు. ఎందుకనగా ఆయన రాజుగా ఉంటున్నాడు. నేను రాజు కాకుండా ఇంకొక రాజు ఎవరైనా తన మదిలో తలంచుకొని హృదయంలో కుట్రలు పన్నుతున్నాడో హేరోదు రాజు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు జ్ఞానులు వారి యొక్క హృదయంలో నిష్కలంకముగా ఉన్నాయి, నిర్మలముగా ఉన్నాయి, చిత్తశుద్ధితో ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ ప్రభువు జాడను మళ్ళీ నక్షత్రమును చూసిన వెంటనే వారిలో ఆనందము చిగురించింది. ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళను యేసు ప్రభువును కనుగొన్న తర్వాత బెత్లెహేమునకు వచ్చి వారు ఎంతో ఆనందించారు. చూడండి, వాళ్ళు 2వ వచనములో ఆ ప్రశ్న అడిగారు, వారికి ఆ 11వ వచనంలో సమాధానము దొరికింది. చూడండి, అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. ప్రభువును కనుగొన్న ఆ ముగ్గురు జ్ఞానులు లేదా ఆ రాజులు ఎంతో సంతోషించారు, ఆనందించారు. ఆ విధంగా కాకోకుండా వారు తెచ్చినటువంటి కానుకలను ఆరాధించి సమర్పించారు, సాష్టాంగపడి సమర్పించారు. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు రాజులు అయినప్పటికీ ఈ చిన్నారు బాల యేసు ఎదుట మోకరించి సాష్టాంగపడి వారి యొక్క కానుకలను సమర్పించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే వాళ్ళు సమర్పించిన తర్వాత వారి యొక్క జీవితాలు మారిపోతూ ఉన్నాయి. అన్యులు అయినటువంటి ఆ రాజులు లేక జ్ఞానుల యొక్క జీవితాలు వేరొక మార్గమున తిరిగి వెళుతున్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు వచ్చారో అదే హృదయాలతో వెళ్ళలేదు, ఆనందముతో సంతోషముతో వెళుతూ ఉన్నారు వాళ్ళు. బాగా గమనించండి, చివరి వాక్యములు విన్నాం. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపక వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయేరి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని అన్వేషించుటలో వాళ్ళు అన్నింటిని కూడా వదిలిపెట్టి కనుగొన్న తర్వాత, యేసు ప్రభువుని కలుసుకున్న తర్వాత, దర్శించుకున్న తర్వాత వాళ్ళు వేరొక మార్గమున తిరిగి వారి దేశమునకు వెళ్ళిపోతూ ఉన్నారు. మనందరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో ప్రతిరోజు కూడా ప్రభువును దర్శించుకుంటున్నాం, కనుగొంటూ ఉన్నాం. కానీ చాలా వరకు మన ఆత్మీయ కనులు చీకటిలో ఉంటున్నాయి. అందుకే ఆ యొక్క ఆత్మీయ కనులు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ ప్రభువును దర్శించుకోగలిగేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మనం ఎన్నో పూజల్లో పాల్గొంటున్నాం. కొన్నిసార్లు ఆ కొన్ని విచారణలో 7 పూజలు ఉంటున్నాయి, 6 పూజలు, 8 పూజలు ఉంటున్నాయి. కొందరు భక్తులు అన్ని పూజలలో పాల్గొంటారు, కానీ ఆ ప్రభువును దర్శించుకోలేరు.
గుడిలో ఉన్నంత వరకు భక్తియుతముగా దేవుని ఆరాధిస్తారు. తర్వాత ఆ గుడి బయట వారి యొక్క జీవిత విధానము గుడి లోపల ఉన్న విధంగా ఉండదు. నిజముగా దేవుని ఆరాధించటం, ఆ దివ్య అర్చన అయిపోయిన తర్వాతనే నిజమైన దివ్య బలిపూజ మన యొక్క జీవితంలో ప్రారంభమవుతుంది. కానీ మనం ఎన్నోసార్లు అది మరచి మన ఇష్టానుసారముగా ఆ ప్రభు యొక్క అనుభవాలను పంచుకోవటంలో ప్రతిరోజు విఫలమవుతూనే ఉన్నాం. కావున మనం ఆ విధంగా కాకోకుండా ఈ ముగ్గురు జ్ఞానుల వలె ప్రభువును దర్శించుకొని వారి ఆనందంతో తిరిగిపోయి ఆ యొక్క ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. మనము కూడా ఆ ప్రభువును దివ్య సప్రసాద రూపంలో కొంటున్న మనము ఆ యొక్క ప్రభు యొక్క అనుభూతిని, ఆయన ప్రేమను మనము చవిచూచి అదే ప్రేమను, సువార్తను బయటికి వెళ్ళిన తర్వాత ప్రకటిస్తే మనము కూడా ఆ ప్రభువుకు సాక్షులుగా ఈ యొక్క లోకంలో ఉండవచ్చు. అలాంటి గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో దేవునికి అనుగ్రహం కోసం మనందరము ప్రార్థించుకుందాం. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీదే, నే జీవించడం నీ కృపయే. నే జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటూ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారనోటలా ప్రార్థింపుము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, దయామయుడైన తండ్రి, నీవు ఎంతో ప్రేమతో మమ్మ ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మా కొసగెతివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించినట్లు కృపజూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు శిలువ మీద పైకెత్తబడి అద్భుతమైన ప్రేమతో మన కొరకు ప్రాణదానము చేసెను. ఈటితో పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవియే శ్రీసభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున
తెరచిన రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి ఈ రక్షణపు ఊటల నుండి సంతోషముతో జీవజలములను చేరుకొందురుగాక. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయించు నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిఖమ్మగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన ఈ మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననై భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును మేము చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము.
ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్ను తెలియగా మరియమాతతోనూ ఆమె భర్త యోగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తలతోనూ పునీత మరియవ్యాని గారితోనూ పునీత అంతోని వారితోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమైనది అయితేయేమో. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, నీ కీడులో నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీది రాజ్యము, మీది అధికారము, మీది మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపముల లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు తరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు తరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్ను మది వెదకులే నీవు దరి చూపుమా. ఒక కోటి తారకలే రాజిల్లినా, నీవు లేని జీవనము ఇరులే సదా. నీ వాక్య ధ్యానంబు సాగింపగా, నా వెలుగు నీలోనే వాసిల్లునే. నిన్ను వేడినా ప్రతి వారిని దయచూతువే దరిచేతువే. ప్రియమారనను బ్రోవనా యేసయ్యా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. సైనికులలో ఒకడు అతని ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 34వ వచనము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారముల పాల్గొనడం మేము భక్తితో నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకముల క్రీస్తునకు అనుగుణముగా జీవించి మానవులందరి ఎడల ప్రేమను చూపుచు పరలోకముల అతని మహిమకు సహవారసలము అగు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానమత వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాదుండు. హృదయమనిడు తలుపునొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని ఓలి నిలుచున్నాడు పరికించి చూడు. పరుని ఓలి నిలుచున్నాడు పరికించి చూడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపునొద్ద యేసునాదుండు.